ఇట్లా రౌండ్ రౌండ్ కి రిజల్ట్ బయటకు వస్తుంటదో లేదో చౌరస్తాల షాయ్ బండ్ల కాంచి మొదలు పెడితే టీవీ ఛానళ్ళల్లా అట్లా అట్లా తీరొక్క చర్చలు విశ్లేషణలు లాజిక్లు ఇనస్తుంటాయి. ఎవరు ఎందుకు ఎట్లా ఏ తీర్ల గెలిచిర్రో పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటుంటారు. అగో అట్లనే ఈ ఇంట్రెస్టింగ్ ముచ్చట కూడా ఈరుగా మరుగా ఈనొస్తుంది, ఈ ఇంటర్నెట్లో గానొస్తుంది. ఎప్పుడెప్పుడు ఏపీ ఎన్నికల రిజల్ట్ వస్తుందా, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయా, ఎవరికి ఎంత మెజార్టీ దక్కుతుందా అన్న ఎదురు చూపులకు మొత్తానికి పడదపడ్డది ఇవాళ. ఇక ఒక్కొక్క లీడర్ కి ఒక్కో రౌండ్ లో ఎటువంటి ఫలితం దక్కుతుంది అని చూసుకుంటా అంతో ఇంతో పాలిటిక్స్ పార్టీల పంచాల మీద అవగాహన ఉన్నోళ్ళు ఒక్కో తీర రాజకీయాలు మాట్లాడుతుంటారు. ఇక అట్లా ఇనొస్తున్న ముచ్చటేందంటే కొన్ని వద్దుల సంది రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలు గమనిస్తే ఎవరైతే జైలుకు పోయి వచ్చిర్రో వాళ్ళే సీఎంలు అవుతున్నారు. అయితే ఎవరు ఎందుకు జైలు పోయిర్రు, ఏ కేసులు అరెస్ట్ అయ్యారు, ఎన్ని రోజులు ఉన్నారనేది పక్కకు పెడితే పోయి వచ్చిన తర్వాత సీఎం సీటు మాత్రం పక్కా దక్కించుకుంటారు అనుకుంటా సోషల్ మీడియాలో పోటీల మీద అనలిటిక్ పోస్టులు పెడుతున్నారు చాలా మంది. జగన్ చెర్లపల్లి జైలుకెళ్లి బయటకు వచ్చి టీడీపీని ఓడగొట్టి ఫస్ట్ సారి సీఎం అయిండు. అటంగా రేవంత్ కూడా బీఆర్ఎస్ సర్కార్ ఉండగా జైల్లోకి పోయి వచ్చిండు. ఈసారి హ్యాండ్ పార్టీని అధికారంలో తెచ్చి సీఎం సీట్లో కూర్చున్నాడు. కొన్ని రోజుల కిందనే బాబు కూడా రాజమండ్రి జైల్లోకి పోయి వచ్చిండు. ఇప్పుడు వైసీపీని ఓడించి మళ్ళా సీఎం గా అవబోతున్నాడు. స్కిల్ డెవలప్మెంట్ కేసు అని వైసీపీలు బయటికి చెప్పినా గానీ ఈ వయసులో కావాలనే పగబట్టినట్టు చేసి బాబును జైలుకు పంపించిందన్న సింపతి కూడా జనాల్లో పెరిగి ఓట్లు ఒళ్ళొచ్చి పడ్డట్టు అయిందని ఇంకో కొందరు అనుకోబట్టిరు. మొత్తానికి ఇట్లా జైలు సీఎం సీటుకు లింకు పెట్టుకుంటా ముచ్చట్లకు మూసి జాపుతున్నారు చాలా మంది. మట్టి పనైనా మనోడే ఉండాలి అంటారు. ఏ పనైనా తెలిసినోళ్ళుంటే పని అల్కగా అవుతుంది, మీదేసుకొని చేస్తారనే ధీమా ఉంటుంది. అందుకే ఏదన్నా వ్యాపారం పెట్టాలన్నా ఏడికన్నా పోవాలన్నా తెలిసిన వాళ్ళనే అడుగుతుంటాం. తెలిసిన దోస్తులుంటే తక్లీఫ్ లేకుండా అనుకున్న పని అల్కగా అయిపోతుంది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో కూడా ఇద్దరు సీఎంలు జాన్ జిగ్రీ సహచారులే ఉన్నారు. ఒక ఆయన తొలిసూరి సీఎం అయిండు, ఇంకొక ఆయన 4వ సారి సీఎం అయిండు. మళ్ళిద్దరి జాంజిగిరి దోస్తానతోటి రెండు రాష్ట్రాల నడుమ జౌడాలు వాసిపోతాయా? మిల్జుల్కే అన్నట్టు షెట్టా పట్టాలేసుకుని పాలన చేస్తారా? పాలోల లెక్కనే కాకుండా ఉమ్మడి కుటుంబం అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి ఉంటారా అని మస్తు అనుమానాలు వస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. పార్టీని ఒంటి చేత్తోటి అధికారంలో తెచ్చిన రేవంత్ సారు సీఎం అయ్యిండు. అటు ఫ్యాన్ రెక్కల నిరగొట్టి కూటమి అధినేత చంద్రాల సార్ పవర్లకు వచ్చిండు. తెలంగాణ సీఎం రేవంత్ సార్ ఒకప్పుడు చంద్రాల సార్ కు సహచరుడు. పసుపు పార్టీలో కలిసి పనిచేసి చంద్రాల సార్ కు దగ్గర మనిషి అన్న పేరు పోయిండు. అసలైతే తెలంగాణలో సైకిల్ కు శిలుం బట్టి మూలకు పడ్డప్పుడు చంద్రాల సారే సహచరుడు భవిష్యత్ బాగుండాలని రేవంత్ సార్ కాంగ్రెస్ లో చేరిపో అని తోలిండని చెప్పుకున్నారు. చంద్రాల సార్ ఊహించినట్టు రేవంత్ సార్ కూడా సీఎం అయిపోయిండు. ఇప్పుడు అక్కడ సహచరుడైన బాబు సారు ఆంధ్రకు సీఎం అయిండు. ఒకప్పుడు కేసీఆర్ సార్ కూడా చంద్రాల సార్ కు సహచరుడే, శిష్య సమానుడే. కానీ ఆ శిష్యుడు బాబు సార్ పార్టీని ఏం చేసిండో చూసే ఉంటిమి. కాకుంటే ఇప్పటి సహచరుడు రేవంత్ సార్ తోటి బాబు సార్ కు మంచి బంధమే ఉన్నది. మరి ఇద్దరు ఒకప్పటి జాంజిగిరి సహచరులే కాబట్టి ఇక ముంగట విభజన పంచాలను అల్క దెబ్బుకుంటారా? నీళ్లు వంచుకునే కాడ లొల్లి చేసుకోకుండా ఉంటారా? గెట్టు పంచాయతీలకు మంగళం బాడతారా? పెట్టుబడులను కంపెనీలను పట్టుకపోయే కాడ రాజీ పడతారా, పోటీ పడతారా? ఎవరి రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు ముంగట పడతారా, దోస్తాన కోసం లాలూచి పడతారా అని ఇట్లా 1,00,000 అనుమానాలు వస్తున్నాయి. ఇక రేవంత్ సార్ సీఎం అయినప్పటి సంది ఆంధ్ర సర్కార్ తోటి అంటిముట్టనట్టే ఉంటున్నాడు. రేవంత్ సీఎం అయితే కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదు సీఎం జగన్ అన్న. ఆ కోపం అయితే రేవంత్ సార్ కున్నట్టే కనిపిస్తున్నది. మన ఓట్లప్పుడు కూడా ఆంధ్రాలో ఎవ్వరు గెలిచినా సోదర భావంతోటే ఉంటామన్నాడు సీఎం సారు. ఇప్పుడు ఇష్టమైన బాబు సారే ఆంధ్రానేలే మనిషి అయిపోయింది కాబట్టి మరి సహచరుల నడమ ఎటువంటి సంబంధం ఉండబోతుందో ముంగట ఎరికైతుంది. ఇక